హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మన దగ్గర చేతిలో అట్లీస్ట్ కనీసం 10,000 అయినా కూడా లేదు అంటే రెండే రెండు కారణాలు ఉన్నాయండి. అది ఒక్కటి వచ్చేసి మన ఇన్కమ్ తక్కువై ఉండాలి. రెండవది వచ్చేసి మనము సేవింగ్స్ మీద మనకి అవగాహన ఉండకపోవడం. ఈ రెండే రీజన్స్ మెయిన్‌గా ఉంటాయి. మన చేతిలో 10,000 కూడా లేకపోవడానికి. సో, మొదటిది మరి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఎలా మన చేతిలో 10,000 అయినా ఉంచుకోవాలి అంటే, ఇప్పుడు ఇన్కమ్ చాలామందికి తక్కువగానే ఉంటుంది. కానీ ఖర్చులు చూస్తే బయట విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి వాటి రేట్లయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ మన జీతాలు చూస్తే కిందనే ఉండిపోతున్నాయి. మరి అలాంటప్పుడు మనము ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదండి. మల్టిపుల్ ఇన్కమ్స్ మీద అంటే ఇంకా ఏమైనా ఇప్పుడు శాలరీ పర్సన్స్ ఉన్నారనుకోండి. ఒక శాలరీ మీదనే డిపెండ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని పోషించాలంటే చాలా కష్టం. అలాంటి వారు ఇంకొక సోర్స్ ఏమైనా ఉందా అని వెతుక్కోవాలి. ఇప్పుడు అలాగే భార్య కూడా ఏదైనా హెల్ప్ మీరు చేయగలిగే పని ఉంటే అంటే నేను చెప్పడం ఈజీ అండి. మీ సిచ్యువేషన్స్ ఏంటో, అక్కడ మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, మీకు ఏ టాలెంట్ ఉందో, మీకు ఏమొచ్చో అనేది కూడా మీరు కూడా ఒకసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకొని నేను ఇది చేయగలను అని అనుకొని మీరు చేయగలిగితే కనుక మీ హస్బెండ్కి కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాటిలో ఉంటారు. మీ ఫ్యామిలీకి కొంచెము ఒక ఇన్కమ్, ఇంకొక అదర్ ఇన్కమ్ వచ్చేలాగా సోర్స్ కూడా ఉంటుంది. సో, దాంతో ఎంతో కొంత 10,000 కూడా మీరు ఈజీగా సేవ్ చేయగలుగుతారు. అప్పుడు చూడండి, ఒక్కసారి ఆలోచించండి, నేను ఏం చేయగలుగుతానో. కొంతమంది ఇంటి దగ్గర కూర్చొని దోశ పిండి ఆడిస్తూ అమ్ముకుంటూ ఉంటారు. అది కూడా చాలా కష్టమే అండి. నేను నోటితో చెప్పడం చాలా ఈజీ. అది చేయడం కూడా వాళ్ళు ఆ పప్పు నానబెట్టుకొని బియ్యము పప్పు నానబెట్టి గ్రైండ్ చేసి ప్యాకెట్స్ చేసి కేజీ ఇంత అని అమ్ముతూ ఉంటారు. అలాంటిది మీకేమైనా అలాంటివి చేయగలుగుతారా? చేయండి. లేకపోతే ట్యూషన్స్ చెప్పగలుగుతారా? చెప్పండి. మీకు ఉన్న ఫెసిలిటీస్ని బట్టి మీరు ఏది చేయగలుగుతారో అది చేసి ఎంతో కొంత మీ హస్బెండ్కి కానీ ఎవరికైనా మీ ఫ్యామిలీకి కొంచెం హెల్ప్ చేయండి. అప్పుడనేది మనం బయట పెరిగే ఖర్చుల్ని తట్టుకోగలుగుతాము. అప్పుడే మనం అనేది కొంచెం సేవ్ చేయగలుగుతాము. రెండవది వచ్చేసి మనకి సేవింగ్స్ మీద అవగాహన లేకపోవడం. నాకు లక్షల లక్షల జీతాలు వస్తున్నాయి, నేనెందుకు సేవ్ చేయడం అని అనుకుంటుంటారు కొంతమంది. కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి అనే విషయంనైతే మీరు గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఈరోజు నాకు ఎక్కువ జీతం వస్తుంది కదా, నేను ఎందుకు సేవ్ చేయాలి అంటే కనుక రేపటి రోజున నీ దగ్గర డబ్బు అనేది లేకపోతే ఎవరిని అడుగుతావు, ఏం చేస్తావు? అప్పుడు గడిచిన రోజులు మళ్ళీ తిరిగి రావు కదా. సో, ఈరోజే అట్లీస్ట్ మీరు యాక్చువల్గా శాలరీలో 20-30% అనేది ప్రతి పర్సన్ సేవ్ చేయాలి. కానీ మీరు అంత జీతం వస్తుంది, మాకు సేవింగ్స్ అవసరం లేదనుకుంటున్నారు కదా. అట్లీస్ట్ ఒక 10% అయినా మీరు సేవ్ చేసి చూడండి. ఖచ్చితంగా రేపటి రోజు అనేది ఈ సేవ్ చేసిన అమౌంట్ ఖచ్చితంగా మీకు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది. కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. అందుకని ఎంతో కొంత సేవ్ చేయండి. మీకు రావచ్చు జీతాలు, లక్షలు రావచ్చు, కోట్లు రావచ్చు. అందులో ఎంతో కొంత సేవ్ చేసినట్లయితే లైఫ్లో ఫ్యూచర్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ చేతిలో 10,000 కూడా లేకపోవడానికి ఈ రెండే మెయిన్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు. మీకు ఏ రీజన్ మీరు ఫస్ట్ దాంట్లో ఉన్నారా, సెకండ్ దాంట్లో ఉన్నారో అని చూసేసుకొని దాన్ని రెక్టిఫై కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ చేతిలో అనేది 10,000 కంపల్సరీగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సేవ్ చేయకోకుండా ఇలానే ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకి మోటివేషన్గా ఉండి నెక్స్ట్ టైం సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఇంకొక 10 మందికి ఇది సజెషన్లో చూపిస్తుంది. సరే, ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.